మన ఇంట్లో సోఫా మీద హాయిగా రిలాక్స్గా కూర్చున్నాం, నెట్ఫ్లిక్స్లో కానీ, అమెజాన్లో కానీ, యూట్యూబ్లో కానీ ఏదైనా మంచి వీడియో చూసుకుంటున్నాం. అప్పుడే మన క్రష్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇమ్మీడియట్గా 5 మినిట్స్లో కలుస్తావా అని చెప్పి. మన అపియరెన్స్ బాగలేదు అలా అని చెప్పి మనం వదిలేస్తామా? వదలకూడదు. ఈ 5 మినిట్స్లో ఇమ్మీడియట్గా మీరు ఎక్సలెంట్గా కనబడడానికి, మీ అపియరెన్స్కి ఒక బూస్ట్ ఇవ్వడానికి, ఫర్ యూ టు లుక్ యువర్ బెస్ట్, ఒక 5 ట్రిక్స్ని వీడియోలో లెటెస్ట్ డిస్కస్. వాట్ డు వి డూ? వి షల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్లో మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం in the most entertaining and fun-loving manner. So, if you're a fun-loving person, consider subscribing and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, so that whenever I upload, you will be notified. త్వరగా క్రష్ వెయిట్ చేస్తుంది అక్కడ. లెట్స్ గో. నెంబర్ 5 అమిగోస్, ఒక ఐస్ క్యూబ్ని తీసుకొని, ఏది మన ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ క్యూబ్ని తీసుకొని మన స్కిన్ మీద అలా డ్యాబ్ చేయడం. బేసిక్గా మన స్కిన్ మీద ఏం జరుగుతుందంటే, మనం తినే ఫుడ్ వల్ల, తిరిగే పొల్యూషన్ వల్ల, లివ్ చేసే లైఫ్ స్టైల్ వల్ల మన స్కిన్లో, బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తారాస్థాయికి చేరుకుంటూ ఉంటుంది. ఇట్ విల్ ఆల్వేస్ బీ ఆన్ అ హై. సో ఇమ్మీడియట్గా ఇన్ఫ్లమేషన్కి ఒక బ్రేక్ ఇవ్వాలన్నా, దాన్ని తగ్గించాలన్నా, ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మేము జస్ట్ రబ్ ఇట్ ఆఫ్. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఫేస్లో మనకి తెలియకుండానే ఒక గ్లో వస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఇస్ బికాస్ ఆ హీట్ వల్ల, మన బాడీ జనరేట్ చేసే హీట్ వల్ల కొంచెం రఫ్గా కనబడుతుంది స్కిన్. టెక్స్చర్ ఇమ్మీడియట్గా సాఫ్టన్ చేయడానికి, స్మూతన్ చేయడానికి, ఒక గ్లోని, ఒక రిలాక్సేషన్ని ఫేస్కి ఇవ్వడానికి ఐస్ క్యూబ్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. దీనికి ఎటువంటి సాకులు వద్దు. ఐస్ క్యూబ్స్ అనేవి ప్రతి వాడి ఫ్రిడ్జ్లోనూ ఉంటాయి. యూజ్ దట్ ఐస్ క్యూబ్ మీ ఫేస్లోకి ఇన్స్టెంట్ బూస్ట్ని అలా ఇచ్చేయడానికి. 5 మినిట్స్ కూడా అక్కర్లేదు, ఇది 2 మినిట్స్ రబ్ చేసుకోండి చాలు. ఇదే టిప్ నెంబర్ 5. నెంబర్ 4 అమిగోస్, కాఫీ పొడి. ఏది మన కాఫీ పొడి, మన ఇంట్లో ఉండే కాఫీ పొడి. జనరల్గా కాఫీ తాగుతుంటాం కదా, ఆ కాఫీ పౌడర్ని ఆలివ్ ఆయిల్తో మిక్స్ చేసి నీట్గా రబ్ చేస్తే అదొక ఆథెంటిక్ న్యాచురల్ స్క్రబ్లా మారుతుంది. మీరు దాన్ని మీ ఫేస్కి అప్లై చేసుకుంటే స్క్రబ్బింగ్ యాక్షన్ అనేది ఎనీవేస్ జరుగుతుంది. ఆ డస్ట్ అదంతా, ధూళి అదంతా వెళ్ళిపోద్ది. మీకు పేరుకుపోయి ఉన్న ధూళి, ఎవ్రీథింగ్ ఇన్ సెకండ్స్. బట్ కాఫీలో ఉండే కెఫిన్ అనేది మనకి ఇంటేక్కే కాకుండా మన అవుటర్ అపియరెన్స్ని కూడా ఒక బూస్ట్ ఇస్తుంది, ఒక ఇమీడియట్ ఎనర్జీని ఇస్తుంది. ఎనర్జెటిక్గా కనబడుతుంది స్కిన్. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు కూడా మీ ఇంట్లో ఉంటాయి కాబట్టి, ఆలివ్ ఆయిల్ లేకుంటే ఒక చిన్న ఆలివ్ ఆయిల్ తెచ్చి మీ ఇంట్లో పెట్టేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఆ రెండింటిని మిక్స్ చేసి జస్ట్ స్క్రబ్ ఇట్ ఆఫ్. పాయింట్ నెంబర్ 4 ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది వీక్లీ ఒక 2 టైమ్స్ చేయాలి. క్రష్ పిలిచినా పిలవకపోయినా, క్రష్ పిలిస్తే ఇమ్మీడియట్గా చేసేయండి. పాయింట్ నెంబర్ 4 అమిగోస్. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ఐ బీన్ టు హైదరాబాద్ అండ్ తరుణ్ భాయ్ని కలిసాను. తరుణ్ భాయ్ అంటే ఎవరో కదా, తరుణ్ భాస్కర్. అండ్ వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ గ్రేట్ కొలాబరేషన్ ఐడియా. బట్ అది ఈ వీడియో కాదు, దానికోసం ఒక స్పెషల్ సెపరేట్ వీడియో రాబోతుంది. ఇప్పటిదాకా హోల్డ్ చేసి పెట్టుకోవడమే చాలా ఎక్కువ. ఐ జస్ట్ కుడెంట్ హోల్డ్ ఇట్ ఎనీమోర్. ఈ వీక్లో డెఫినెట్గా రిలీజ్ చేస్తా. వీడియో విల్ జస్ట్ క్రాస్ ఆల్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. అసలు కొలాబరేషన్కి ఏంటి సంబంధం, ఏంటి యూట్యూబర్ ఏంటి, అసలు ఏంటి కథ అంతా, ఎవ్రీథింగ్ ఇట్స్ గోన్ కమ్ అక్రాస్. అండ్ జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. హైదరాబాద్కి ఆ పని మీద వెళ్ళినా, అంత క్రేజీ పని మీద వెళ్ళినా, అంత ఇంట్రెస్టింగ్ పని మీద వెళ్ళినా, మీకు డైలీ వీడియోస్ చేయడం ఎక్కడా ఆపలేదు నేను. ఎవ్రీ డే అ వీడియో ఇస్ కమింగ్ ఫర్ యూ. అండ్ నేను అక్కడ హోటల్ రూమ్లో ఉన్న చేశాను టు కీప్ దట్ 365 days ఛాలెంజ్ అండ్ మిమ్మల్ని బెటర్ చేయడానికి, మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్తాను. మీరు నాకు చేసేది ఏదైనా ఉంటే జస్ట్ కింద లైక్ బటన్ అండ్ హ్యాష్ట్యాగ్ 2 వాడండి. ఏ జూడ్ 1 year ఛాలెంజ్, road to 500K. ఈ 2 జస్ట్ చేసేయండి చాలు. ఇప్పుడు నెక్స్ట్ టిప్కి వెళ్ళండి. నెంబర్ 3, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అది పుషప్ అయి ఉండొచ్చు, పుల్లప్ అయి ఉండొచ్చు, మీరు అక్కడక్కడే జంపింగ్ జాక్స్ చేయొచ్చు, అక్కడే పరిగెట్టొచ్చు, ఎనీథింగ్. నాకు ఇది రాదు, అది రాదు, నేను చేయగలనా, చేయలేనా, ఈ గోలంతా మైండ్ తీసేయండి. ప్రశాంతంగా హాయిగా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే, మన బాడీలో ఉండే అడ్రినలిన్ ఒక రష్కి వస్తుంది. అంటే బేసిక్గా మన బ్లడ్ ఇంకా కొంచెం ఫాస్ట్గా పంప్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ క్విక్గా జరుగుతుంది, అండ్ అపియరెన్స్కి ఆ బూస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎటువంటి క్రీమ్స్, ఎటువంటి ఇది ఏమీ రాసుకోకుండా మీకు ఒక న్యాచురల్గా లుక్ రావాలంటే దిస్ ఈస్ ద థింగ్ టు డూ అమిగోస్. అండ్ మీరు బిగినర్ స్టేజ్లో ఉన్నా, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నా, ఫైనల్ స్టేజ్లో ఉన్నా, ఎనీ స్టేజ్లో ఉన్నా, ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజే, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లడ్ సర్క్యులేషనే. మీ బాడీని మీరు ఛాలెంజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ చెప్పాలంటే, నేను గత 5-6 yearsకి ఎక్సర్సైజ్ చేస్తాను. నేను ఒక 100 పుషప్స్ చేస్తే కానీ నా బ్లడ్ నాకు ఛాలెంజ్ చేయదు, బ్లడ్ సర్క్యులేషన్ గట్టిగా జరగదు. ఇప్పుడే స్టార్ట్ చేసిన వాడికి 20 చేసినా చాలు, అంతెందుకు 10 చేసినా చాలు. ఎవ్రీ బాడీ డిఫరెంట్గా ఉంటుంది. మీ బాడీని ఛాలెంజ్ చేసుకోవడం ఇస్ ద పాయింట్ హియర్.
మీరు ఇమ్మీడియట్గా బాగా కనబడాలనుకుంటే ఆ క్రష్ కోసం ఆ మాత్రం చేయలేరా మీరు చెప్పండి. ఛాలెంజ్ యువర్ బాడీ, ఆయాసపడండి, అలసట పడండి, అండ్ దెన్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచండి, అండ్ యువర్ గ్లో ఇస్ విత్ యూ. పాయింట్ నెంబర్ 3. నెంబర్ 2 అమిగోస్, ఇమ్మీడియట్గా ఒక బనానా తినడం. బనానాలో ఏముంది అని మీరు, బనానాలో హ్యాస్ పొటాషియం. బనానాని మనం తినగలిగితే ఇమ్మీడియట్గా ఒక కార్బోహైడ్రేట్ హిట్ వస్తుంది, షుగర్ హై వస్తుంది, అవన్నీ దేర్. ఆ షుగర్ కూడా న్యాచురల్ షుగర్స్, ఇవి ఆర్టిఫిషియల్ షుగర్స్ కాదు కాబట్టి ఒక న్యాచురల్ ఇన్స్టెంట్ ఎనర్జీ రావడంతో పాటు దాని లోపల ఉండే పొటాషియం ఏదైతే ఉందో మన స్కిన్కి, ఆ టెక్స్చర్కి, ఆ గ్లోని ఇమ్మీడియట్గా ఇస్తుంది. అండ్ బనానా అనేది మన అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. నేను టిప్స్ చెప్పేటప్పుడు కూడా అందరికీ ఏది యాక్సెసిబుల్గా ఉంటుందో, కాంట్రరీ టు ప్రాపగాండాస్, నేను అన్నీ సింపుల్గా అందరూ వాడగలిగేవి, అందరికీ ఈజీగా రాగలిగేవి నేను చెప్తాను. సో బనానా ఇస్ వెరీ యాక్సెసిబుల్. ఒకటి పెట్టుకోండి. ఇమీడియట్ ఎనర్జీ రావాలన్నా, ఇమీడియట్ ఇది కావాలన్నా చిప్స్ ప్యాకెట్ నుంచి చిప్స్ కానీ, ఆర్ దాన్ని బజ్జీ షాప్ నుంచి బజ్జీ కానీ, పునుగులు కానీ తినే బదులు ఒక బనానా తినండి. ఇట్ గివ్స్ దట్ ఎనర్జీ, ఇట్ గివ్స్ దట్ పొటాషియం కిక్ ఇన్ ద స్కిన్ అండ్ ద ఫేస్ బేబీ. పాయింట్ నెంబర్ 2. ఫైనల్లీ రీజన్ నెంబర్ 1, టిప్ నెంబర్ 1 అమిగోస్ ఇస్ సింపుల్గా, లాజికల్గా చెప్పాలంటే ఎప్పుడు మన స్కిన్ మీద అప్లై చేసేది ఒంట్లోకి తినేదే కాదు. మన మైండ్ ఎన్హాన్స్ అయినా, మనం ఇంటర్నల్గా మెంటల్గా మనం ఎనర్జైజ్ అయినా కూడా మన ఫేస్లోకి, అపియరెన్స్లోకి అది తెలిసిపోతుంది. ఈజీగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, గెట్ ఏ యూకలిప్టస్ ఆయిల్. యూకలిప్టస్ ఆయిల్కి, ఆ స్మెల్కి మనం ఏదైతే ఒక బెనిఫిట్స్ ఉంటాయి, హ్యాపీనెస్ హార్మోన్, డోపమైన్ కిక్ ఇచ్చే బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు ఇమీడియట్గా అది, ఆ సెంట్ మీ రూమ్లో పెట్టుకుంటే ఎప్పుడు మీ మైండ్ ఒక హైలో ఉంటుంది, ఒక హ్యాపీనెస్లో ఉంటుంది మీకు తెలియకుండానే. ప్లస్ ఆ క్రష్ మీకు కాల్ చేసినప్పుడు మన ఆ స్మెల్ తీసుకుని వెళ్ళిపోతే కొంచెం హాయిగా ఉంటుంది, ప్రెజెంట్గా ఉంటుంది, సరదాగా కూడా ఉంటుంది. ఆల్వేస్ రిమెంబర్ దట్. అండ్ వాట్ ఎల్స్, యూకలిప్టస్ ఆయిల్ ఇన్ యువర్ హోమ్, అండ్ జస్ట్ అట్లా స్మెల్ చేసుకుంటూ ఉండండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ టిప్, వెరీ ఈజీ టిప్. ఈజీగా అయినంత మాత్రమే దీనివల్ల బెనిఫిట్స్ రావు అని కాదు, దీనికి ఉండే బెనిఫిట్స్ అన్నీ దీనికి వస్తాయి. అండ్ ఆల్సో దీని మీకు ఒక గ్లో ఇస్తుంది మీ ఫేస్కి, మీ మైండ్కి, మీ ఎనర్జీకి, మీ నడిచే విధానం, మాట్లాడే విధానం, చూసే విధానం అన్నీ మారిపోతాయి. టిప్ నెంబర్ 1 మీ బూస్ట్కి, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఈ 5 టిప్స్ని తూచా తప్పకుండా హాయిగా, ప్రశాంతంగా పాటించండి. అండ్ ఆల్సో మై హైదరాబాద్ ట్రిప్ అయిపోయింది. హైదరాబాద్కి నాకు సంబంధం ఇంకా తెగేయలేదు క్విక్గానే. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు బి స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఇంతకైనా నేను హోల్డ్ చేసుకోలేకపోతున్నాను. ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు హోల్డ్. బట్ ఈ వీక్లోనే వన్ ఆఫ్ ద డేస్లో ఆ హైదరాబాద్ ఏంటి, ఆ మిస్టరీ ఏంటి, వాట్ ఈస్ ఇట్ రిలేట్, హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు యూట్యూబర్, హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు మెనీ మోర్ థింగ్స్, ఏ జూడ్ ఏంటి సంబంధం అంతా అనేది మీకు ఓపెన్గా, క్లియర్గా, నైస్గా చెప్పేస్తాను. జస్ట్ కొద్దిగా టైం ఇవ్వండి నాకు. అండ్ ఇందాక చెప్పినట్టే లైక్ బటన్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ డెఫినెట్గా వాడండి. హ్యాష్ ట్యాగ్స్ కొట్టకుండా వెళ్ళొద్దు. ఏ జూడ్ 1 year ఛాలెంజ్, రోడ్ టు 500K, ఈ 2 చాలా సింపుల్. మీకు చేసేయండి, మన ఎంగేజ్మెంట్ని కుమ్మేయండి. అండ్ లైక్ టార్గెట్ కూడా ఒక 5,000 పెట్టుకుందాం. లెట్ us do this, and that's it. Instagram link is down in the pinned comment. You can follow me there for life updates, grooming updates, and fashion updates, and I can be your personal fashion advisor. Adios amigos.